కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ప్రధానమైనటువంటి కార్యకర్తలు, మండల శాఖ కార్యదర్శులతో కూడినటువంటి సమావేశం ఈరోజు ఇక్కడ మన రాయచోటి ఎన్జిఓ హోంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో పరిపాలన కొనసాగించినటువంటి పాలక వర్గాల పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరుపైన, అదేవిధంగా పార్టీని పూర్తి స్థాయి నుంచి మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటూ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనే అంశాలపైన ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నాం. దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు 3వసారి అధికారం చేపట్టారు. కానీ గత 10 సంవత్సరాల కాలంగా ఆయన అధికారం చేపట్టినట్టు నుంచి ఈ రోజు వరకు కూడా దేశంలో మత ఉన్మాదాలను, విద్వేషాలను రెచ్చగొట్టి మొత్తం గడుపుకోవడం జరిగింది. అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఒక్కొక్క దాన్ని తెగడమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇత్యాది అంశాలన్నింటినీ చర్చించడంతో పాటు రాష్ట్రంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పైన బుల్డోజర్ ప్రభుత్వం, కిందేమో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ కాస్త డబుల్ ఇంజిన్ సర్కారు కాకముందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా మిగిలిపోయాయి. గత ప్రభుత్వ పరిపాలనలో ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోనటువంటి స్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. కడప స్టీల్ ప్లాంట్ లేదు, అన్నమయ్య డ్యాము తెగిపోయి 2 సంవత్సరాలు అయిపోతూ ఉంది. దాని అతి గతి లేదు, దానికి డబ్బులు కేటాయించినటువంటి పాపాన పోలేదు. 4 దశాబ్దాలు కావస్తా ఉన్నా కూడా గాలేరు, నగిరి, ప్రాజెక్టులు ఇంకా పూర్తిగానటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు పాలక వర్గాలు మాత్రం శిలా పథకాల కోసం కొట్లాడుతున్నారు. ఇది మేమని చెప్పేసి వాళ్ళు వేసిన పథకాలు వీళ్ళు పగలగొట్టడం, వీళ్ళు వేసిన పథకాలు వాళ్ళు పగలగొట్టడంతో కాలయాపన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు 1.5 రోజులు దాటిపోయినటువంటి నేపథ్యంలో శ్వేతపత్రాల ప్రకటనతో చంద్రబాబు నాయుడు గారు కాలం వెలుగుచ్చుతూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్కు ఒకవైపున మూలుగుతూ ఉంది. ఆ అప్పును తీర్చేటువంటి మార్గాలు ఏంటి? ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు అనేక నీటిపారుదల ప్రాజెక్టులు ₹1 కూడా డబ్బు కేటాయించకపోవడం ద్వారా అవన్నీ పెండింగ్లు ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ, అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి కానీ దేనికి నోచుకున్నటువంటి స్థితిలో ఈరోజు కొనసాగుతోంది. మరి చంద్రబాబు నాయుడు గారి, నితీష్ కుమార్ యొక్క భుజ స్కంధాలపైన ఈరోజు భారతదేశంలో ఔర్ ఏక్ బార్ 400 పార్ అన్నటువంటి గవర్నమెంటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క 16 పార్లమెంటు సీట్లతో ఈరోజు అక్కడ కొనసాగుతుంది. మరి ఇలాంటి దశలోనైనా సరే 40 సంవత్సరాల రాజకీయ జీవిత అనుభవాన్ని రంగరించి ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించడానికి చంద్రబాబు నాయుడు గారు ఊరుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి మేము కోరుతాం. రాష్ట్రంలో అప్పుడే 10 రోజులకే శాంతి భద్రతలు క్షీణించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇంట్లో నుండి బయలుదేరినటువంటి ఆడపిల్ల ఇంటికి వస్తున్నటువంటి గ్యారెంటీ లేనటువంటి ఏమి ఆరావుతూ కొనసాగుతుంది. మరొక వైపున ప్రతిపక్ష రాజకీయ పార్టీల పైన, ఇతరేతర పార్టీల పైన లాస్ట్ చివరికి ఎంపీ గారి ఇంటిపైన పోయి దాడి చేసేటువంటి పరిస్థితి వస్తుంది. గతంలో వారు చేశారు కాబట్టే మీకు 164 సీట్లు ఇచ్చారు. మీరు కూడా మొదటి నుంచే మొదలు పెడితే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి భౌతిక దాడులు అన్నటువంటివి ఏ పార్టీ చేసినా కూడా ప్రజాస్వామిక వ్యవస్థలో సరైనది కాదని కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 6 ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో దానికి ఇప్పటికే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని కనండి అని చెప్పినటువంటి అక్కడ మన ప్రకాశం జిల్లా కనిగిరి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. 1 పిల్ల ఉంటే సరిపోదు, 3 కనండి, 3కి అమ్మ ఒడి మేము ఇస్తామని చెప్పేసి తల్లి వందనం అని పేరు మార్చినటువంటి దానికి ఈరోజు 1కే ఇస్తున్నాం అనేటువంటి దాంట్లో విధి విధానాలు రూపొందిస్తున్నారని బయటికి వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగులకు ఎంతమంది కావాలంటే అంతమందికి నిరుద్యోగులు తిన్నారు. ఇప్పటికే 12 రంధ్రాలు అన్వేషణ చేశారు. ఈ పద్ధతుల్లో చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీకు మరింత పెద్ద ఎత్తున అనతి కాలంలోనే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.